అయ్యో సారీ లే పర్వాలేదక్క నువ్వు రావడం నేను చూడలేదు ఇక ముందైనా ఈ హౌరా మేలొచ్చినప్పుడు తప్పుకుంటూ ఉండు ఓకే పిన్ని సరిగ్గా భోజన సమయం చూసుకొని ఇంటికి చుట్టాలు దిగిపోయారు ఎవరమ్మా మరి సరాసరి వంటింట్లోకి వచ్చేసి ఎదురుగా నిలబడ్డారు ఓహో ఈ చుట్టాలా అయితే బావి దగ్గరికి వెళ్ళి 6 బిందెలు నీళ్లు తెస్తే తప్ప అన్నం పెట్టాం అమ్మ బాబోయ్ 6 బిందెలే అవును పిన్ని ఈరోజు మెనూ ఏమిటమ్మా ఓహో తారీఖా 16 అనుకుంటాను అబ్బా తారీఖు కాదు వంట ఏమిటి అని ఏముంది ఇదిగో తోటకూర పులుసు చేస్తున్నాను అప్పడాలు వేయిస్తున్నాను తోటకూర పులుసు గోంగూర పచ్చడి గడ్డి కారం 365 రోజులు ఇవే ఈ దిక్కుమాలు తిండే ఈ పల్లెటూళ్ళలో పట్నాల వాళ్ళు బంగారు కూర వెండి పచ్చడి తింటారటమ్మా మరి చూద్దాం కానీ గుడ్నెస్ చికెన్ 65 మటన్ పనీర్ చికెన్ భరత్ సూప్ మష్రూమ్ ఈ పేర్లు ఎప్పుడు వినలేదా నువ్వు మష్రూములు బాత్రూములు వంటల్లో కూడానా అయినా పల్లెటూరు వాళ్ళం మాకెలా తెలుస్తాయి చెప్పు మేము మీలా పట్నాల్లో చదువుకుంటేగా అవును ఇల్లంతా సైలెంట్ గా ఉంది నీ పెద్ద కూతురేది నా పెద్ద కూతురు అనకపోతే నీ ప్రాణ స్నేహితులు అలాకూడదు ఇప్పుడే బింది తీసుకుని అలా బావి దగ్గరికి వెళ్ళింది మరి చెప్పవే తప్పకుండా గుడి దగ్గరే ఉండుంటుంది వాణి నీలవేణి నీ భక్తికి మెచ్చి నీ కోరిక ప్రకారం ఈ పాడుపల్లి లాంటి మరో గోడి పల్లెకే నువ్వు కోడలిగా వెళ్లేలా దీవిస్తున్నాను ఓనమాలు రాని ఓ పల్లెటూరి బయటికి నువ్వు భార్య అయ్యేలా ఆశీర్వదిస్తున్నాను ఇదే కదా నువ్వు కోరుకునేది ఈ గొడవ మనకెప్పుడు ఉండేదేగా ఆ శ్రీరామచంద్రుడిని ఆ సీతమ్మ తల్లి ఆగు ఆగాగు ఆ సీతమ్మ తల్లిని శ్రీరామచంద్రుడిని ఏం కోరుకున్నావే ఓ పల్లెటూరి సంబంధం కుదర్చమని బావిలో కప్పలా పల్లెటూరులోనే ఉండిపోవాలని వరమడిగావు కదూ అరుణ అర్హతకు మించిన ఆశలతో స్తోమతకు మించిన కోరికలతో పట్నం చేరాలని గాలిలో మేడలు కట్టే కంటే ఉన్న దాంట్లో తృప్తిపడి బ్రతకడం అన్ని విధాలా మంచిదే అంటే పల్లెటూళ్ళలోని గానిగెద్దు బ్రతికే మంచిదంటావు పట్నాల మోసపు బ్రతుకుల కంటే ఇదే మంచిది కాదు పట్నంలో సుఖం ఉంది పల్లెటూళ్ళలో తృప్తి ఉంది నువ్వు లక్ష్య చెప్పు ఐ లైక్ సిటీస్ నువ్వేం చెప్పద్దు నాకు పల్లెటూళ్ళు అంటేనే ఇష్టం నిన్ను అదిగో మా నాన్న వస్తున్నాడు నీ వాదం రైటో నా మాట కరెక్టో తేల్చేద్దాం పద నాన్న నాన్న పని పాట లేని మాచమ్మ మామిడాకులు లెక్కెట్టింది అన్నట్టు ఇక్కడేం చేస్తున్నారమ్మా వాణి కోసం వచ్చానన్న మా ఇద్దరికి ఒక పేచీ వచ్చింది నువ్వు తీర్చాలి గోచి ముక్కలేనోడు పేచి అలా తీరుస్తాడన్నట్టు నాకేం తెలుస్తుందమ్మా అబ్బా అది కాదు నాన్న పట్నం జీవితం గొప్పదా లేక పల్లెటూరు బ్రతుకు గొప్పదా మీరే చెప్పండి పెద్దనాన్న గారు ఉన్న మాట చెప్పాలంటే పల్లెటూరు ఏమో ఎనపూస లాంటిదే పట్నం ఏమో డాళ్ళ నెయ్యిలాంటి విన్నావే తొందర పడుకు నాన్న సూటిగా నా కళ్ళల్లోకి చూసి చెప్పు నీ కళ్ళల్లో చూడగానే చూస్తే పట్నం భాష గొప్పదని చెప్పాలి తప్పదు చూసావా జడ్జిమెంట్ నా వైపు వచ్చింది నాన్నే కాబట్టి నీ వైపు చెప్పాడు నేను ఒప్పుకోను వాణి ఆగు అసలు అమ్మాయి గారు పల్లెటూరు సంబంధం చేసుకోరంటండి బస్తీ సంబంధం చేసుకుని జామ్ జామ్ అని కారులో తిరుగుతారంటండి యువతలగట్టు అవగే అవతలగట్టు పచ్చనని దూరా నుంచి పట్నాలు చూడసొంపుగానే ఉంటాయి అది సరేగానే ఇదిగా దీనికి పెళ్లి సంబంధం చూడాలి కుటుంబ శాస్త్రం నేను రమ్మన్నానని వెళ్ళి పిలుచుకురా ఆస్తి లేకపోయినా పర్వాలేదయ్యా అమ్మాయిని అరిచేతిలో వెన్న పూసలే చూడాలి అత్తవారి ఇల్లు కత్తులు పోని కాకుండా చూడాలి ఒక ముక్కలో చెప్పాలంటే అమ్మాయి గారు మోడర్న్ బట్టలు వేస్తారు ఫోటోలు ఇలా ఉపదేశాలు ఊరోళ్ళకి ఉల్లిగడ్డ మన నోటికి అని ఆడదానికి స్వతంత్రం కావాలని కోరుకునే ప్రతి మగాడు కూడా తన పిల్లలు సాంప్రదాయ సిద్ధంగానే ఉండాలని అనుకుంటాడా అర్థమైనా బాయ్ అదృష్టం బాగుండి ఓసారి ఇలా దిగింది ఈ పొడవు పట్టుకెళ్ళి వాళ్ళకి చూపించు లాగు చొక్కా దొడుకున్న పొడవు చూపించామనుకో ఏ పెళ్లి కొడుకు పెళ్లి కూతురే చూసుకోమంట అర్థమైనా పాయింట్ పాయింట్ అంటాడు 4 రోజుల్లో బంగారు లాంటి పెళ్లి కొడుకుని చూస్తాను వస్తున్నారా అయ్యా జున్ను పాలు పురమంతాలేవయా
శాస్త్రి గారా ఏంటి ఇలా వేయించేశారు? ఏముందమ్మా మీ నాన్నగారు పిలిపించారు నీకు మంచి మ్యాచ్ చూడమని. అలాగా? అయితే ఆ చేత్తోనే మా వాడికి కూడా ఒక సంబంధం చూడండి. వాణి అంటే ఆ శాంతమ్మ కూతురు కదమ్మా, వాళ్ళకి ఆస్తిపాస్తులు. చూడండి, ఖర్చు నేను భరిస్తాను. వాడికి పెళ్ళవుతుందంటే నాన్నగారు కూడా కాదంటారు. అది నిజమేనమ్మా, కానీ మీ కౌశల్ గురించి బెంకపడకండి, నేను ఇప్పిస్తాను. మాట బ్యూటిఫుల్ గా ఉంది. మీ ఇద్దరికి సంబంధాలు టక్ 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 చూసేస్తాను. ఉండండి, ఇప్పుడే ఫోటో తీసుకొస్తాను. ఒరే ఫైర్ ఫ్యామిలీ శాస్త్రి, లక్కని తొక్కొచ్చావా? ఒకే ఇంట్లో 2 బేరాలు. శాబాష్. ఇదేమిటమ్మా వండరు, శుభ్రంగా చీర కట్టుకునే పిల్ల లాగు చొక్కా వేసింది. ఎప్పుడు ముతక చీరలే కదా, కనీసం ఫోటోకైనా మంచి బట్టలు వేసుకోమని చెప్పి నేనే బలవంతం చేసి మొన్న గంగమ్మ తిరునాళ్ళలో ఈ ఫోటో తీయించాను. అయినా అమ్మమ్మలా నేత చీర కట్టుకుంటుంటే ఈ కాలంలో ఏ పెళ్లి కొడుకులా నచ్చుతుందండి? ఈ గొడ్డు చాకరీ నుండి, గొడ్ల వాసన నుండి అది దూరంగా హాయిగా బ్రతకాలంటే ఓ పట్నవాసం సంబంధం ఖాయం చేయాలి. అందుకే మా వాణికి ఓ పట్నవాసం పెళ్లి కొడుకుని చూడండి. ఓకే? ఆహా, ఎంత వినయం, ఎంత విధేయత. పిల్లంటే ఇలా ఉండాలి శాస్త్రి గారు. అరగజం కట్టే ఈ రోజుల్లో 6 గజాల చీర కట్టిందంటే పిల్ల లక్షణంగా ఉందన్నమాట. ఒరే నాయన చూడరా ఎంత ఒబ్బిడిగా ఉందో. ఒబ్బిడిగా కాదు, దెబ్బరట్లా ఉంది. అదేమిట్రా లక్ష్మీదేవిలా ఉంటేను? లక్ష్మీదేవిలో ఉంటే నేనేం చేసుకునే హారతి ఇచ్చి దండం పెడుతూ కూర్చోనా? శాస్త్రి గారు, మీకు ఇప్పటికి 100 సార్లు చెప్పాను, నాకు కావలసిన అమ్మాయి మహాలక్ష్మి లాగానో మారెమ్మ లాగానో ఉండకూడదు, మోడర్న్ గా ఉండాలి. నా అభిరుచులకి అలవాట్లకి తగిన సొసైటీ గాడు కావాలి నాకు, అంతేగాని ఈ పాత చింతగా పచ్చడి ముఖాలు కాదు. చూసారా శాస్త్రి గారు, ఇది వరస. ఏం చెప్పామమ్మా, మోడర్న్ సొసైటీ మరి. ఈ అమ్మాయి కళ్ళల్లో కవ్వించే కుంటెదనం ఉంది, వేసిన బట్టల్లో నాగరికత కనిపిస్తోంది, 10 మంది కళ్ళప్పగించి చూసే ఆకర్షణ ఉంది. ఓ, ఇలా మోడర్న్ గా అలంకరించుకొని భర్త వెంట స్టైల్ గా షికారుకొచ్చే భార్య కావాలి నాకు. ఐ వాంట్ సచ్ అన్ అల్ట్రా మోడర్న్ గర్ల్. శాస్త్రి గారు, అయ్యా, ఎవరి అమ్మాయి? ఆ అమ్మాయి వాళ్ళకి కట్నం ఇచ్చే స్తోమత లేదు బాబు, తమతో తోగలేరు. కట్నం ఎవరికి కావాలండి? 10 మంది పోటీ చేసిన తరగిన ఆస్తి రాకే ఉంది. ఈ అమ్మాయి నాకు నచ్చింది. ఐ లైక్ దిస్ గర్ల్ వెరీ మచ్. ఫైనలైజ్ చేయండి. ఒరే, తల్లిని ఉన్నాను కదా, నా అభిప్రాయం తెలుసుకునే పని లేదా? అంతా నీ ఇష్టమేనా? ఏది లేవు? లక్షలు తెచ్చే లక్ష్మి లాంటి పిల్లని వదిలిపెట్టి ఈ మొండి సిగండిని కోరుకుంటున్నావేమిట్రే? అమ్మా, ఈ విషయంలో నువ్వు కల్పించుకోవద్దు. ఇది నా పెళ్లి, ఈ ఇంటికి వచ్చేది నా పెళ్ళం. వచ్చే పిల్ల నాకు నచ్చేదిగా ఉండాలి కానీ నువ్వు మెచ్చేది కాదు. ఈ అమ్మాయిని చేసుకోవడానికి నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు చూపించే మహమ్మారుల్ని మహాలక్ష్మిని నేను చేసుకోను. ఆలోచించుకో. ఒరే నాయన, నువ్వెవరిని చేసుకున్నా నువ్వు సుఖంగా ఉండటమేరా నాకు కావాల్సింది. ఆ భగవంతుడు దైవాల పెళ్లి ఒప్పుకున్నావు, అంతే చాలు. శాస్త్రి గారు, అమ్మా, అమ్మాయి కులగోత్రాలు అన్ని తూచినట్టు పర్ఫెక్ట్ గా సరిపోయాయమ్మా. కానీ కానీ మీరేం మాట్లాడకండి శాస్త్రి గారు. కులం అమ్మకు సరిపోయింది, రూపం నాకు నచ్చింది. మీరు వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పెళ్లి ఏర్పాటు చేయండి. అలాగే నాయనా, శుభస్య శీఘ్రం, వెంటనే ఫిక్స్ చేస్తా.